మనమేమో అమెరికా నెత్తిన పెట్టుకొని అమెరికా అంటే గొప్ప ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్ అది ఇదని అనుకుంటాం. వాళ్ళేమో ఓపెన్ గా లిటరల్లీ అప్పటి ప్రెసిడెంట్ నిక్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటారు, రిమెంబర్ పాకిస్తానీస్ హ్యావ్ బీన్ అవర్ ఫ్రెండ్స్ ద డామ్ ఇండియన్స్. ఆ వర్డ్ వాడతాడు, డామ్ ఇండియన్స్ హ్యావ్ నాట్ బీన్ అవర్ ఫ్రెండ్స్ అంటారు. మనమేమో ఇట్లా ఉన్నాం, అమెరికాని ప్రేజ్ చేస్తూ. ఎందుకండి అమెరికా ఎందుకు సపోర్ట్ చేసింది పాకిస్తాన్? మీరు ఒక పేరు తీసుకున్నారు, రిచర్డ్ నిక్సన్. అమెరికన్ హిస్టరీ ఆఫ్ ప్రెసిడెంట్స్ తీసుకుంటే వాడిని మించిన వెద ఇప్పుడు దాకా లేడు. చాలా అంటే ఎకనామిక్ గా కూడా పిచ్చి డిసిషన్లు తీసుకున్నారు. ఇన్ఫాక్ట్ రిచర్డ్ నిక్సన్ తో పాటు ఇందిరాగాంధీది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా అవమానించాడు. ఆయన అవమానించిన తర్వాతనే ఇందిరాగాంధీ తిరిగి వచ్చిన తర్వాత మనకి గ్రీన్ రెవల్యూషన్ లో పుష్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ కొంచెం ముందే స్టార్ట్ అయింది. వాడు ఫుడ్ ఇస్తాను అని చెప్పి పిలిచి అవమానించాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. సో దట్ ఈస్ వెన్ ఇందిరాగాంధీ కోపం వచ్చింది. అండ్ అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్ ప్లాన్ స్టార్ట్ అయింది. దెన్ షీ డిసైడెడ్, I have to teach a lesson to America, I have to teach a lesson to Pakistan. And 1971 we taught a lesson. ఈ షార్ట్ కాంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి.